హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మళ్ళా మనకి ఈ ప్రజల మీద మూకుమ్మడిగా మూడోసారి ఈ కోవిడ్ మహమ్మారి అంటే కరోనా మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. ఇది ఈ మధ్యనే మన కడప జిల్లా నుండి స్టార్ట్ అయ్యి అక్కడ ఒక ఇద్దరు మరణించడం కూడా జరిగింది. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు, అందరూ ప్రతి ఒక్కరూ మనము బయట గుంపులుగా వెళ్ళేటప్పుడు కూడా మనం జాగ్రత్త వహించి ఏది పడితే అది తీసుకోకుండా మనం తినే పదార్థాల్లో కూడా జాగ్రత్త వహించి ఏదైనా మన ఇంటిలోనే వంట చేసుకొని తింటే అందరికీ ఆరోగ్యంగా అందరికీ మంచిదే అని ఈ విషయంగా నీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మహమ్మారి కరోనా జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబుతో స్టార్ట్ అయ్యి నీరసంగా ఉండి ముక్కులమ్మడి, కళ్ళమ్మడి నీళ్లు కారుతూ రకరకాల రూపాల్లో ప్రజల మీద పడి ప్రజలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ దినదినంగా ఆరోగ్యాన్ని క్షమించి వాళ్ళకి కీడు చేసే విధంగా ఈ కరోనా మహమ్మారి మన పాలిట శాపంగా మారి మూకుమ్మడిగా మూడోసారి వస్తూ ఉంది. ఇందువల్ల ప్రతి ఒక్కరూ గమనించి జాగ్రత్త వహించి ప్రభుత్వాలుకి సహకరించి ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన భార్య పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి కుటుంబ సభ్యులకు ఉందని ఈ విషయంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మనం నడుచుకుంటే మనము, మన భార్య పిల్లలు, మన భవిష్యత్తు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లేదానికి అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.